మన భారతదేశంలో మనం ఎన్నో వేల సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటి దుంపకూరలు అంటే ఇప్పుడు పొటాటో అనేది బయట నుంచి వచ్చింది. మిగతా మన కంద, ఆరో రూటు, తర్వాత చిలకడ దుంప, ఈ కర్రపెండలం ఇవన్నీ కూడా ఇన్సాల్యుబుల్ స్టార్చెస్. వాటన్నిటిలో పిండి పదార్థం ఉంటుంది. మన కడుపులో నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు దాదాపు 2 కిలోల పైన బరువు ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఉంటాయన్నమాట. మన లోపలికి మ్యాక్రో మాలిక్యూల్స్ అని మన లీకీ గట్ సిండ్రోమ్ అని చెప్పుకునే వాళ్ళకి వరకు కొన్ని సందర్భాల్లో మన ఆ మ్యూసిన్ పొర దెబ్బతినటం వలన మరి డయాబెటీస్, ఒబేసిటీ, మరి గుండె జబ్బులు వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆటో ఇమ్యూనిటీ అనమాట. రాబోయే కాలంలో మందుల్లో వచ్చేటువంటి పెద్ద విప్లవం ఏంటంటే ఈ డయాబెటీస్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మందులు చెప్తున్నారో ఈ కొత్త మందులన్నీ కూడా వీటి గురించి సమాచారం మనకు దాదాపు కొన్ని దశాబ్దాలుగా తెలిసిన విషయాలు, ఇందులో కొత్త విషయాలు ఏం లేవు. కానీ ఆ మందులన్నీ కూడా ఎలా ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద ఈ మధ్యకాలంలో పరిశోధనలు ఎక్కువగా జరిగి ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అనేది ఎంతో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి దాని గురించి మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ మందులు వాళ్ళు చెప్పిన మందులు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఇప్పటికే దాని గురించి మనకి చాలా విషయాలు తెలుసు. కానీ కొత్తగా వీటి గురించి మరో కొత్త కోణంలో దీని మీద పరిశోధనలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మైక్రోబయోమ్, ఇంటెస్టినల్ మైక్రోబయోమ్ అని చెప్పి బాగా ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రోఎంటాలజీ వాళ్ళు, లివర్ డాక్టర్లు బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ఇదేంటంటే మనకు తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు దాంట్లో ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి కొత్తగా బయటకు వచ్చిన ఏంటంటే మన కడుపులో నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు దాదాపు 2 కిలోల పైన బరువు ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సూక్ష్మ క్రిములు అంటాం కదా. వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు. సూక్ష్మ క్రిములు చాలా ఉంటాయి. ఈ సూక్ష్మ క్రిములలో దాదాపు 99% మనకి ఎంతో ఉపయోగం అనమాట. దాని కమెన్సాల్స్, వాటి వల్ల మనకి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అంటే సాధారణమైన వ్యక్తిలో ఎటువంటి వ్యాధులు లేని వ్యక్తుల్లో వాళ్ళ కడుపులో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు మనకి ఆహారాన్ని బాగా జీర్ణం కావటానికి, జీర్ణమైనటువంటి ఆహారం సక్రమంగా అది వినియోగింపబడటానికి, అలాగే మరి దానిలో మలిన పదార్థాలని బయటకు విసర్జింపబడటానికి, మొత్తం అంతా జీర్ణ నాళిక పైనుంచి కింద వరకు కూడా చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల్లో కూడా ఈ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిల్లో 99% మంచివే, అంటే ఉంటే చాలా ఉపయోగం, 1% హాని కలిగించాయి. కానీ లావుగా ఉన్న వాళ్ళల్లోనూ, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లోనూ, ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లోనూ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళల్లోనూ, అలాగే క్యాన్సర్, అన్నిటికన్నా ముఖ్యం క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా కూడా రకరకాల క్యాన్సర్లు ఉన్న వాళ్ళల్లోనూ వాళ్ళ పొట్టలో ఉన్నటువంటి మైక్రోబయామ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్ని వేరువేరుగా చేసి రకరకాల కొత్త పరిశోధనలు, జీనోమిక్ పరిశోధనలు, అంటే అందులో కొన్ని లక్షల కోట్ల మైక్రోబయామ్స్ ఉంటాయి, సూక్ష్మ క్రిములు ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా విడదీసి ఏ క్రిమి వలన ఎంత ఉపయోగం ఉంది, ఏ క్రిమి ఏ జబ్బులో ఎక్కువ కనిపిస్తుంది, ఏ క్రిమి ఏ జబ్బులో తక్కువ కనిపిస్తుంది, ఇలాంటివన్నీ బాగా పరిశోధనలు ఈ మధ్య చేస్తున్నారంటే అప్వర్డ్ రెగ్యులేషన్, డౌన్వర్డ్ రెగ్యులేషన్ అంటాం అనమాట ఈ మైక్రోబయోమ్. ఇదంతా కొత్తగా ఇప్పుడంతా మాస్ స్పెక్ట్రోమీటర్లు, అంటే ప్రోటీన్స్, దానిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ని మనం చూడొచ్చు. అంటే ఈ లక్షల కోట్ల బ్యాక్టీరియాల్లోంచి వచ్చేటువంటి ప్రోటీన్లు, అంటే ప్రోటీన్లు దాదాపు 300,000-300,000 ప్రోటీన్స్ వరకు మనం ఆ టెస్టుల్లో బయటపడతాయి. ఇలాగే జీన్స్, రకరకాల జీన్స్, బ్యాక్టీరియా జీన్లు, వైరస్ జీన్స్, ఇలా జీనోటైపింగ్, ప్రోటియోమిక్ టెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మధ్య పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే మన ఆహారంలో ఉన్నటువంటి మార్పులతో మన కడుపులో ఉన్నటువంటి మైక్రోబయోమ్, సూక్ష్మక్రిములను కూడా మనం మంచి సూక్ష్మక్రిములు, చెడు సూక్ష్మక్రిములను తగ్గించవచ్చు, మంచి సూక్ష్మక్రిములని పెరిగేటట్టు చేయొచ్చు అని చెప్పి కొత్త విషయాలన్నీ కూడా ఈ పరిశోధనల మూలంగా మనకు తేలుతున్నాయి. కానీ వీటిల్లో ఏదైతే ప్రీబయాటిక్స్ అంటే ఏంటంటే మన కడుపులో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు, మంచి సూక్ష్మక్రిములు, అంటే మైక్రోబయామ్ని బాగా పెంపొందింపజేయటానికి
వాడేటువంటి ఆహారాలు ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానో ఉదాహరణలు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇదివరకు నుంచి మనం వాడుతున్నాం ఈ ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల్లోని మూలకాలన్నింటిని కూడా మందుల రూపంలో కూడా తయారు చేశారు. ప్రీబయోటిక్స్ అని మందులు దాదాపు ఎన్నో సంవత్సరాలుగా మన దేశంలో దొరుకుతున్నాయి మందులన్నీ కూడా. ఉదాహరణలు చెప్తాను నేను ఇప్పుడు మీకు. ఈ ప్రీబయోటిక్స్ అంటే ప్రీబయోటిక్స్లో ముఖ్యంగా ఇన్సులిన్ అనేటువంటి పదార్థం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో ఇన్సులిన్ అనేది ఎక్కువగా చాలా వాటిలో ఉంటుంది. ఇన్సులిన్ అనేది మన శరీరంలో మంచి బ్యాక్టీరియాని, మన శరీరంలో మన పొట్టలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని అభివృద్ధి చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఈ ఇన్సులిన్ అనేది కాకుండా మరి ఫ్రక్టోసాక్రైడ్స్ అంటే ఆలిగోఫ్రక్టోసాక్రైడ్స్ అని చెప్పి, అంటే ఇవన్నీ ఏంటంటే జీర్ణం కాని పిండి పదార్థాలు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పీచు పదార్థాలు అని చెప్పుకుంటున్నాం కదా, అలాగే తొందరగా జీర్ణం కాని పీచు పదార్థాలు ఉన్న పదార్థం ఏదైనా కూడా వాటన్నిటికన్నా ముందుగా ఇవాళ ముందు వరుసలో ఉన్నది మన ఆనియన్, వెల్లుల్లి. ఇది కూడా మనకు తెలిసిన విషయం. వెల్లుల్లి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇంతకాలం చెప్పుకున్నాం. కావాలి ఈ కోణంలో ఇలాగ ఉపయోగాలు ఉంటున్నాయి. వెల్లుల్లి వలన మన కడుపులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందనే విషయం తెలిసిందనమాట. ఆలిగోపాలిసాక్రైడ్స్. అలాగే వెల్లుల్లి ఇంకా ఎన్నో రకాలు, ఇప్పుడు మరి పాలకూర అవచ్చు, తోటకూర అవచ్చు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి లెగూమ్స్ అంటే మన గింజలు అనమాట. ఈ రకరకాల గింజలు ఎన్నో మన భారతదేశంలో వందల రకాల గింజలు, అంటే చిక్కుళ్ళు, సోయానే కాదు మామూలు చిక్కుళ్ళు, రకరకాల చిక్కుళ్ళు, రాజ్మా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి. వీటన్నిటిలోనూ ఉండేటువంటి పీచు పదార్థం మనకి ప్రీబయాటిక్స్గా మనకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ తీసుకోవాలనే విషయం మనకు తెలుసు, కానీ ఇలా ఉపయోగపడుతుందన్న విషయం ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది. కాబట్టి దానివల్ల ఇవాళ డయాబెటీస్ రాకుండా నివారించవచ్చు, బరువు పెరగకుండా నివారించవచ్చు, బరువు ఎక్కువగా ఉన్నవాడు బరువు తగ్గించుకోవచ్చు, క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. ఇలా రకరకాల ఆలోచనలు వచ్చాయన్నమాట ప్రీబయాటిక్స్లో. ఇప్పుడు నేను చెప్పింది ఇన్సులిన్, సాక్రైడ్స్ చెప్పాను కదా, ఆలిగోసాక్రైడ్స్. దీని తర్వాత రెండోది ఇన్సాల్యుబుల్ స్టార్చెస్, అంటే పిండి పదార్థమే, అరగని పిండి పదార్థం. మనకు తెలిసిన విషయం కదా, ఎక్కువగా తేలిగ్గా జీర్ణం కాని పిండి పదార్థాలని వాడుకోండి అని చెప్తున్నాం కదా. డయాబెటీస్ ఉన్నా కూడా, లావుగా ఉన్నా కూడా, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా. సరే, ఇందులో అన్ని రకాల తృణధాన్యాలు వాడు ఏదైతే మనం చెప్పుకుంటున్నాయో ఇవన్నీ కూడా ఆ ఇన్సాల్యుబుల్ స్టార్చెస్లోకి వెళ్తాయి అన్నమాట. ఇదే కాకుండా మన భారతదేశంలో మనం ఎన్నో వేల సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటి దుంపకూరలు, అంటే ఇప్పుడు పొటాటో అనేది బయట నుంచి వచ్చింది, మిగతా మన కంద, ఆరో రూటు, తర్వాత చిలకడ దుంప, కర్రపెండలం, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా కర్రపెండలం పండుతుందన్నమాట. ఈ కర్రపెండలం ఇవన్నీ కూడా ఈ ఇన్సాల్యుబుల్ స్టార్చెస్, వాటన్నిటిలో పిండి పదార్థం ఉంటుంది. 70-80% మీరు బియ్యంలో, గోధుమలో ఎంత పిండి పదార్థం ఉందో అంత పిండి పదార్థం ఈ దుంపల్లో ఉంటుంది. అది చిలకడ దుంప అవచ్చు, కర్రపెండలం అవచ్చు, తర్వాత యారో రూటు, కంద, వీటిల్లో. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్సాల్యుబుల్ స్టార్చెస్ అంటారు. పూర్తిగా మన శరీరం దాన్ని జీర్ణం చేసుకోలేదు, కానీ వీటి వలన మన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే మంచి బ్యాక్టీరియా ఉందో అది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రీబయాటిక్ అంటారు. ఇవి కూడా రకరకాల మందుల రూపంలో దొరుకుతున్నాయి. మీరు కూడా ఆహారంలో ఇలాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే ఉపయోగపడుతుందని మనకి ఎన్నో సంవత్సరాలుగా మనకు తెలిసిన విషయం. ఇందులో కొత్త విషయాలు ఏం లేవు, కానీ ఈ కోణంలో ఇది ఉపయోగపడుతుందని ఈ మధ్య చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇలా ఇన్సాల్యుబుల్ స్టార్చెస్ ఇవి, తర్వాత వీటన్నిటి ప్రీబయాటిక్స్ అంటాం. సరే, ఇక నెక్స్ట్ ప్రోబయాటిక్స్. ఇవి కూడా మనకు మందుల రూపంలో ఇప్పటికే ఎన్నో రకాల మందులు మనకు దొరుకుతున్నాయి. ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ మైక్రోబయామ్ ఏదైతే మన శరీరంలో ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు ఉన్నాయో అవే ప్రోబయాటిక్స్ అంటాం. అంటే మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే లాక్టోబాసిల్లస్. అంటే పెరుగులో కొంత లాక్టోబాసిల్లస్ ఉంది, కానీ పెరుగులో ఉన్న లాక్టోబాసిల్లసే కాదు, రకరకాల లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్స్ అనమాట, రకరకాలు ఉంటాయి అన్నమాట. లాక్టోబాసిల్లస్ అనేది మనం డైరెక్ట్గా నోటి ద్వారా ఈ పౌడర్ రూపంలో ఎన్నో సంవత్సరాలుగా మన లాక్టోబాసిల్లస్ అనే టాబ్లెట్లు మనకు దాదాపు 50 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా దొరుకుతున్నాయి టాబ్లెట్లన్నీ కూడా. లాక్టోబాసిల్లస్ అనేది మనం ఏదైనా టెట్రాసైక్లిన్ లాంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతున్నాయి, కాబట్టి అంటే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది, కాబట్టి వాడమని మనం ఎప్పుడో వాడుతున్నాయి ఇవన్నీ కూడా. దీన్ని ప్రోబయాటిక్స్ అంటారు. లాక్టోబాసిల్లస్, క్లాస్ట్రీడియం అంటే ఇందులో కొన్ని క్లాస్ట్రీడియం స్పీసీస్లో కొన్ని హానికరమైన ఉంటాయి, కొన్ని మంచి అనమాట. కొన్ని మంచిగా పనిచేసేటువంటి క్లాస్ట్రీడియం బైఫిడికస్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఉపయోగమని వీటన్నిటి మాత్ర రూపంలో, మందుల రూపంలో తయారు చేసి ఇవన్నీ కూడా ఇదివరకు వాడేవే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీటిని ఈ కోణంలో డయాబెటీస్కి, బరువు
తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండటానికి, లేదా ఇక కొలెస్ట్రాల్ తగ్గడానికి, గుండె జబ్బులు రావటం, ఇవన్నీ కూడా కొత్తగా ఈ కోణంలో ఇవాళ ప్రోబయాటిక్స్ వినియోగం కూడా ఎక్కువ అవుతుంది. దీని గురించిన పరిశోధనలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. అంటే పలానా పర్టిక్యులర్ బ్యాక్టీరియా, పలానా బ్యాక్టీరియల్ వైరస్ ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోవడానికి బాగా ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు అనమాట. ఇది అంతా కాకుండా ఈ మధ్య అక్కమెన్సిస్ మ్యూసినిఫిలా అని ఒక మందు కాదు, అది ఒక బ్యాక్టీరియా అనమాట. ఇది కూడా మరి ఇదివరకు అయితే మనకు తెలుసు కానీ అంతగా దాని మీద మనం అంత ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు దీని మీద ఎన్నో రకాల మందులు, టాబ్లెట్లు, క్రానిక్లు వచ్చేసాయి అనమాట. ఈ మ్యూసినిఫిలా అనేటువంటి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఇంటెస్టైన్స్, అంటే చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల్లో ఉన్నటువంటి ఇంటెస్టినల్ ఎపిథీలియం అంటాం కదా, కణాలు, వాటి మీద ఉన్నటువంటి పొర, మ్యూసిన్ పొర, ఈ పొర కొంచెం లావుగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. లావుగా ఉండేటట్టు చేస్తే మనం తీసుకున్నటువంటి ఆహారం వెంటనే జీర్ణం అయిపోయి లోపలికి వెళ్ళిపోకుండా కొంచెం నెమ్మదిగా ఎక్కువసేపు మన ఆహారం చిన్న ప్రేవుల్లోనూ పెద్ద ప్రేవుల్లోనూ జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన లోపలికి మ్యాక్రో మాలిక్యూల్స్ అని, మన లీకీ గట్ సిండ్రోమ్ అని చెప్పుకునేవాళ్ళం ఇదివరకు. కొన్ని సందర్భాల్లో మన ఆ మ్యూసిన్ పొర దెబ్బతినటం వలన చిన్న ప్రేవుల్లోనూ పెద్ద ప్రేవుల్లోనూ ఏదైతే ఆహారం సగం జీర్ణమైన ఆహారం లేదా మల్లె పదార్థాలు లోపలికి రక్తంలోకి ప్రవేశించకూడని ఏదైతే ఉంటాయో అవి వెళ్ళిపోతాయి అనమాట, మ్యూసిన్ పొర తగ్గటం వలన. అవి లోపలికి వెళ్ళినట్లయితే మనకు రోగనిరోధక శక్తి అతిగా ప్రకోపిస్తుంది. ఆటో ఇమ్యూనిటీ అంటాం, అతిగా ప్రకోపించి మరి డయాబెటీస్, ఒబేసిటీ, మరి గుండె జబ్బులు, వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆటో ఇమ్యూనిటీ అనమాట. అన్నిట్లోనూ కణాలకి వ్యతిరేకంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి అతిగా ప్రకోపించడం వలన వచ్చేటువంటి సమస్యలు కూడా ఈ మ్యూసిన్ అనే పొర ఎక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని నిరోధించవచ్చు. అలాగే లోపల IL-22 అని చెప్పి ఒక సైటోకైన్స్ అంటాం అనమాట. అవి కూడా ఈ మ్యూసిన్ పొర ఎక్కువగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు వాడినట్లయితే అది కూడా తగ్గి డయాబెటీస్ రాకుండా, అంటే డయాబెటీస్ రావటం అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా మనకి లివర్లోంచి బయటికి రాకుండా కొంచెం ఆపుతాయి అన్నమాట. కాబట్టి ఎక్కమెన్సిస్ మ్యూసిని దీని గురించి మాకు ఇదివరకు అంతగా తెలిసేది కదా, కానీ మార్కెట్లో ఇవి కూడా దాదాపు 40-50 ఏళ్ళుగా ఉన్నాయండి. మరి ఈ మధ్య దాని పరిశోధనలు ఎక్కువగా తెలుస్తున్నాయి. ఈ మ్యూసినిఫిలా అనేటువంటి బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ప్రోబయాటిక్స్ అన్నమాట. ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ రెండు కలిపి కూడా అమ్ముతున్నారు. ఇవి కాకుండా పోస్ట్ బయాటిక్స్ అని రాబోతున్నాయి, కొన్ని ఉన్నాయి. ఇందులో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఏదైతే ఈ ప్రోబయాటిక్స్లోను ప్రీబయాటిక్స్లోను ఉండేటువంటి లోపల ప్రిన్సిపల్ పదార్థాలు, మూల పదార్థాలు ఏంటి, దేనివల్ల మనకు ఉపయోగం ఉందో దాన్ని బయట తీసి దాన్ని డైరెక్ట్గా వాడటం. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని, రకరకాల ఎమైనో యాసిడ్స్ అని, అవన్నీ వేరేగా తీసి వాటి పోస్ట్ బయాటిక్స్ అంటారు. రాబోయే కాలంలో మందుల్లో వచ్చేటువంటి పెద్ద విప్లవం ఏంటంటే, ఇప్పుడున్న మందులన్నిటికీ కూడా ప్రీబయాటిక్ కానీ, ఈ ప్రోబయాటిక్ కానీ, ఈ పోస్ట్ బయాటిక్ కానీ కలిపి వాటిని మందులను తయారు చేసి, లేదా ఆహారంలో మార్పుల గురించి చెప్పి రాబోయే కాలంలో ఈ కొత్త ఆలోచనల వలన, ఈ ప్రీబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ వలన ఆహార నియమాలు ఏదైతే మనం పాటిస్తున్నామో కొన్ని వందల సంవత్సరాలుగా, ఆహార నియమాలన్నీ నిజంగానే మంచివని చెప్పి ఈ కొత్త పరిశోధనలో తేలుతున్నాయి. కాబట్టి ఇక రాబోయే కాలంలో ఆహార నియమాలు కూడా ఈ కోణంలో ఎక్కువగా మరి ప్రాచుర్యంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రీబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ ఇప్పుడే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా వీటిని వినియోగిస్తారు.